కృష్ణుడు ఎలా పుట్టాడో ఒకసారి చూద్దామా? వెల్కమ్ టు ద పార్ట్ 29 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో మనం విష్ణు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుంటున్నాం. కృష్ణావతారానికి పునాది దేవకి పెళ్లితో జరిగింది. తన పెళ్లికి కంసుడు ఎంత సంతోషంగా ఉన్నాడంటే దేవకి వసుదేవులు కూర్చున్న రథాన్ని తానే స్వయంగా తోలుతాడు. కానీ అప్పుడే ఆకాశవాణి మాటలు వినిపిస్తాయి. దేవకి పుట్టబోయే 8వ సంతానం నీ ప్రాణాలు తీస్తుందని. దీని తర్వాత వెంటనే కంసుడు వారిద్దరిని కారాగారంలో బంధించాడు. 8వ సంతానం నుండి తనకు ప్రమాదం ఉంది కాబట్టి కేవలం ఆ సంతానాన్ని కంసుడికి ఇచ్చేయమని వాసుదేవుల్ని అడుగుతాడు. అలాగే ఒప్పందం కూడా చేసుకుంటారు. కానీ మధ్యలో నారదుడు వచ్చి నీవు 8వ సంతానం గురించి వెయిట్ చేస్తున్నావు, కానీ వచ్చిన వారందరూ భగవదాంశతో పుట్టినవారి, వారి నుండి కూడా నీకు ప్రమాదం ఉంది అని చెప్పగానే పుట్టిన 6 పిల్లల్ని చంపేస్తాడు. 7వవాడు బలరాముడు గర్భ సంకర్షణమయ్యి రోహిణి గర్భంలో జన్మిస్తాడు. గర్భ సంకర్షణం అంటే దేవకీమాత గర్భంలో పెరుగుతున్న శిశువు వాసుదేవుని ఇంకో భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశించింది. దీన్ని మోడర్న్ పద్ధతిలో సరోగసీ అండ్ ఐవీఎఫ్ తో కంపేర్ చేయొచ్చు. ఇక్కడ చాలా మెడికల్ థింగ్స్ అండ్ డాక్టర్స్ నీడ్ ఉంటుంది, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఒకరి బిడ్డ ఇంకొకరి గర్భంలో పెరగడం. సో అలా 7 తర్వాత 8వ సంతానంగా సృష్టిని పాలించేవాడు సృష్టిలో ఒకనిగా జన్మించాడు. తన పుట్టుక ఎలాంటిదంటే 33 కోటి దేవులు వచ్చి ఆ దర్శనాన్ని చూస్తారు. 33 కోటి అంటే కోట్లు కాదు, టైప్స్. కంసునితో సహా సైనికులందరూ నిద్రలో జారుకుంటారు. వాసుదేవుని బంధనాలు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, కృష్ణుడు పుట్టడంతోనే 4 చేతులతో జన్మించాడు, తర్వాత నార్మల్ గా మారాడు. ఎక్కడైనా పుట్టిన పిల్లలకి తన తల్లిదండ్రులు నమస్కారం చేయడం చూస్తామా? కానీ అది కూడా ఇక్కడ జరిగింది. తర్వాత కృష్ణుని అడ్వైస్ తోనే తనను మథుర నుండి తన సోదరుడైన నందుని ఇంట్లో విడిచిపెడతాడు. అండ్ వెళ్లేటప్పుడు యమున నది ఉప్పొంగి కృష్ణుని పాదాలకు తాకుతుందట తనను స్పర్శించడానికి. అండ్ ఆదిశేషుడు వచ్చి కృష్ణునికి గొడుగుగా మారాడట. సో అలా కృష్ణుని గోకులంలో వదిలేసి అప్పుడే యశోదకు పుట్టిన యోగమాయని తీసుకొచ్చి కారాగారంలో ఉంచుతాడు. నిద్రలో నుండి బయటికి వచ్చిన కంసుడు శిశువు ఏడుపు వినబడగానే తొందరగా వెళ్లి దేవకి వాసుదేవులు ఎంత ప్రాధేయపడ్డా వినకుండా చంపేయబోతాడు. తను ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి తన నిజ రూపం దాల్చి నిన్ను చంపేవాడు నాతో పాటు వేరే చోట పుట్టాడు అని చెప్తుంది. దానితో కోపంతో ఊగిపోయిన కంసుడు చిన్న పిల్లలు ఎక్కడెక్కడున్నారో అందరినీ చంపేయమంటాడు. ఇక్కడ నుండే కృష్ణుని లీలలు స్టార్ట్ అవుతాయి. అవి ఎలా ఉంటాయో, ఏమేం లీలలు చేశాడో మన నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.